పట్టాదారు పాస్బుక్ మేము ఇదే సేమ్ టు సేమ్ పట్టాదారు పాస్బుక్ మా హయాంలో మేము ₹55.79 ఇస్తే ఈయన పట్టాదారు పాస్బుక్ తీసుకొని కలర్ మార్చి పట్టాదారు పాస్బుక్ ఈయన ఇస్తా ఉన్నాడు. దాని ఖర్చు ₹76, అంటే ₹20 మార్జిన్. మా హయాంలో 56, ఇప్పుడు 76, ₹20 కమిషన్. ఏదైనా కమిషన్ కోసం ఏదైనా కానీ వదిలే కార్యక్రమం అనేది జరగదు. దేన్ని వదలడం అనేది చంద్రబాబు నాయుడు హిస్టరీలో ఉండదు. అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటో తెలుసా? అసలు 22A గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడడం. 22Aను 2016లోను 2018లోను ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి ప్రోహిబిటివ్ లిస్ట్ కింద పెట్టి రైతులను, పేదలను, భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత ఎవరిదైనా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడుదే. 2016, 2018లో అడ్డగోలుగా జీవోలు ఇచ్చి అడ్డగోలుగా 22Aలో పెట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. తప్పులు ఆయన చేస్తాడు. 2016లో ఆయన ఇచ్చిన జీవోలు, 2018లో ఆయన ఇచ్చిన జీవోలు, తప్పులు ఆయన చేస్తాడు, బురద వేరే వాళ్ళ మీద జరుగుతాడు. మా ప్రభుత్వ హయాంలో ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత రైతులను, పేదలను దృష్టిలో ఉంచుకొని వారికి శాశ్వత హక్కులను కల్పించాం. మేము తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 20,24,000 మంది పేదలకు, రైతులకు ఏకంగా 35,44,000 ఎకరాలపై హక్కులు లభించాయి మేము తీసుకున్న నిర్ణయాల వల్ల. ఇందులో ప్రధానంగా అసైన్డ్ ల్యాండ్ పొంది 20 ఏళ్లు దాటితే వారి భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించిన చరిత్ర మా ప్రభుత్వంలోనే జరిగింది. ఒరిజినల్ అసైనీలకు లేదా వారి వారసులకు మాత్రమే వర్తింపు చేస్తూ మేము తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా ఏకంగా 15,21,160 మంది అసైన్డ్ నిరుపేదలకు 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చాయి.